అన్నగారు చాలు చేసిన పార్టీ, తెలుగు వాళ్ళందరి పేరు మీద పుట్టిన పార్టీ అని సైకిల్ పార్టీ వాళ్ళు మస్తు గొప్పగా చెప్పుకుంటుంటారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో వెనకబడ్డది కానీ ఏపీలో మాత్రం సైకిల్ పార్టీ జోరు నడుస్తూనే ఉన్నది. అట్లా ఇట్లా సైకిల్ పార్టీ పుట్టి 43 ఏళ్ళు అవుతున్నది. అందుకే పార్టీ పుట్టినరోజు పండుగను జోరుగా చేసిర్రు. మీటింగ్లు పెట్టి కార్యకర్తలకు ముచ్చట్లు గట్టిగా చెప్పిండు ముఖ్యమంత్రి. సైకిల్ పార్టీ పుట్టినరోజు పండుగకు తెలుగు తమ్ముళ్ళంతా సంబురంగా పోయినరు. పార్టీ పుట్టి 43 ఏళ్ళు అవుతాందని వెనకటి శుద్ధులన్నీ ఆది చేసుకున్నారు. రాజధాని దగ్గర పట్లనే ఉన్న పెద్ద ఆఫీసులో పండుగ గట్టిగా చేసిండ్రు. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏమేమి నడిచింది, ఎట్టెట్ట అధికారంలోకి వచ్చిండ్రు అన్ని తీరులో మాట్లాడుకున్నారు. అన్ని అవగాని సైకిల్ పార్టీకి కార్యకర్తలే చక్రాలు, వాళ్ళ మీదనే నడుస్తాంది అన్నట్టు గట్టిగానే ముచ్చట్లు చెప్పిండు ముఖ్యమంత్రి. కార్యకర్తలు పబ్లిక్ ను చూసుకుంటే కార్యకర్తలను నాయకులు చూసుకుంటారట. అందరినీ కలిపి పెద్ద సారు చూసుకుంటాడట. కార్యకర్తలుగానే హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మీకు గౌరవిస్తాం. వేదిక పై నుండి అందరికీ చెప్పాను, చెప్తూనే ఉన్నాను అందరు మంత్రులు కూడా, కార్యకర్త ఫస్ట్, నాయకుడు తర్వాత. నాయకులు వస్తా ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ఇగిదిట్లుంటే పెద్ద సారు కంటే చిన్న సారు ముచ్చట్లే మస్తు జోరుగా నడిచినాయి. అదే చదువుల మంత్రి లోకేష్ సారు ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకున్నాడు. మళ్ళోసారి రెడ్ బుక్ ముచ్చట్లు చెప్పిండు. నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. ఆగో గట్ల అవుతున్నదట. రెడ్ బుక్ పేరు వినిపిస్తే చాలు కొంతమంది పర్సాన్ అవుతున్నారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి. గంతేకాదు అర్థమైందా రాజా అని కూడా అడిగిండు. ఇగిదిట్లుంటే పని చేసేటోళ్ళకే పబ్లిక్ లో తిరిగేటోళ్ళకే పదవులు వస్తాయని కూడా చెప్పుకొచ్చిండ్రు. అటు జిల్లాల పొంటి కూడా సైకిల్ పార్టీ లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పండుగ గట్టిగానే చేసిండ్రు. జెండాలు ఎగిరేసిండ్రు, కేకులు కత్తిరిచ్చిండ్రు, జై జైలు కొట్టిండ్రు. అంతా కలిసి ముంగటికి నడవాలి అన్నట్టు మాట ముచ్చట్లు చేసిండ్రు. అన్నిటికి మించి కార్యకర్తల మీద గట్టిగానే పాయిరం చూపించిండు ముఖ్యమంత్రి సారు. అందుకే మస్తు ఖుషి అవుతున్నారట. పొద్దుగాల లేవంగానే అట్లా నడిచే అలవాటు చాలా మందికి ఉంటుంది. అట్లా గ్రౌండ్లో ఒక గంట సేపు నడిచి వచ్చేటప్పుడు ఓ షాయి కొట్టు కాడ ఆగి ఇంత షాయి సపరిస్తుంటారు చాలా మంది. సోపతిగాళ్ళు తెలిసిన వాళ్ళు కనబడితే కాసేపు మాట్లాడతారు. ఇదంతా మనసొంటి మామూలు వాళ్ళు చేసేటి పని. కానీ ఇక్కడ ఓ మంత్రి సార్ కూడా పొద్దుగాల రోడ్డు పక్క పొంటి ఇడ్లీలు తినుకుంటా పబ్లిక్ తోని మాట్లాడిండట. మరి గా సార్ ఎవళ్ళు ఏంది కథ అంతా అరుసుకునిద్దాం పారి. అవు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే నల్గొండ రామాలయం ముంగటున్న ఒక ఇడ్లీ బండి కాడ ఇడ్లీ చప్పరిచ్చిండు. తినుకుంటానే ఆడికి వచ్చిన వాళ్ళతో గిట్లా ముచ్చట్లు పెట్టిండు మంత్రి సారు. చాలా మంది నల్గొండలో ఇడ్లీలుగా బండి కానే కమ్మగుంటాయని చెప్తున్నారు చుట్టుముట్టుండేటోళ్ళు. డాక్టర్ల కాంచి వచ్చి ఆనే తింటారట. ఇగింత మంది అయితే పార్సల్ కూడా కట్టించుకొని పోతారట. నేను నల్గొండకు వచ్చినప్పుడల్లా నాకు కూడా ఓ 2 ప్లేట్ల మందం పార్సల్ కట్టి అని అడుగుతున్నాడు మంత్రి సారు. పొద్దుగాలనే కాళ్ళు రెక్కలు సాఫ్ చేసుకుందానికి అట్లా నడుచుకుంటా పోయిండు. జరసేపు అటు ఇటు తిరిగి ఒత్త ఇట్ట ఇడ్లీ బండి కాడ నాష్ట తిన్నాడు అన్నట్టు. అంతేకాదు పనిల పనని ఆడాడ తిరిగి అంతా అరుచుకున్నాడు. ఏడబడితే ఆడ చెత్త అయ్యోదని పబ్లిక్ ను మందలు ఇచ్చిండు. అటంకిట్ట శేషమ్మగూడెం పెద్ద చెరువు కాడికి పోయి గిట్లా కుర్చీలేసుకొని కూర్చున్నాడు. అధికారులతోని ముచ్చట్లు పెట్టిండు. ఓ రోజు చెరువు ముచ్చట్లు మాట్లాడుకుంటూనే ఇంకో రోజు కలెక్టర్ మేడాన్ని పొద్దుగాల లేచి వాకింగ్ చేయమని చెప్తున్నాడు మంత్రి సారు. ఇక సార్ అట్లా అనగానే మేడం ఊరిపోయి చిన్నగా లేదు పో. రాక శానొద్దులకు నల్గొండకు వచ్చినా అన్ని తిరిగి అరుచుకుందాం అనుకున్నట్టున్నాడు కావచ్చు మంత్రి సారు. అన్ని ఒక్కనాడే తిరిగి అరుచుకొని వచ్చిండు. ఇట్లా ఏదేమన్నా గానీ ఇది గాని మంత్రి సార్ రాకతోని ఇడ్లీ బండి మాత్రం భలే ఫేమస్ అయింది పోండ్రి నల్గొండలా.
అందమైన అడవులున్నాయి, పెద్ద పెద్ద కొండలు గుట్టలున్నాయి. ఆ కొండల నడుమ జలజల పారే జలపాతాలున్నాయి, 100 కిలోమీటర్లు పారుకుంటూ పోయే నదులున్నాయి. అన్నిటికి మించి 970 కిలోమీటర్లకు ఎక్కువనే సముద్ర తీరం ఉన్నది. మరిగా ఇన్ని పెట్టుకొని పైసలు సంపాదించుకోకపోతే ఎట్లా అని ఆలోచనలు చేస్తుర్రట సర్కారోళ్ళు. అందుకే తీరు తీరు ఇగ్రం చేస్తుర్రు. అధికారంలోకి వస్తే తీరొక్క ఇగురం చేస్తాం, అంతటా ఎలుగుల చేస్తాం అని సీఎం బాబు సారు ఎలక్షన్ల ముంగట గట్టిగా ప్రచారం చేసిండు. ఇక అన్నట్టుగానే కొత్త కొత్త ఈ గమతులు చేస్తున్నారు ఇప్పుడు సర్కారోళ్ళు. ఇదివరకే ఓసారి విజయవాడకేంచి శ్రీశైలం దాకా సారు నీళ్ళలో ఎగిరే విమానంలో పోయి వచ్చిండు. యాదికున్నదా? గదే సీ ప్లేన్ అంటారు కదా. గా సీ ప్లేన్లల్లా పబ్లిక్ అంతా ఎక్కి తిరిగేటట్టు, ఎప్పటికీ నీళ్ళల్లా గాలి మోటార్లు తిరిగేటట్టు వాటర్ ఎయిర్పోర్ట్లు కట్టియాలని చూస్తున్నారట. ఎట్లయితే భూమి మీద విమానాల స్టేషన్లు కట్టినరో అట్లనే నీళ్ల ఒడ్డున కూడా ఎయిర్పోర్ట్లు కట్టాలి అన్నట్టు తయారైతున్నారట. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగరు, వైజాగ్ సముద్ర తీరము గిట్ల 4 జాగల్లో విమానాలు నీళ్ళనే దిగి నీళ్ళనే ఎగిరేటట్టు వాటర్ ఎయిర్పోర్టులు కట్టనికే ఏమేం కావాలి, ఎట్లయితే మంచిగా ఉంటది అని అన్ని తీర్ల ఆలోచనలు చేయమన్నాడట సీఎం సారు. గా నడమ సీ ప్లేన్ ఎట్లుంటది ఏం కథ అని సారే దగ్గరుండి తిరిగి చూసిండు. సెంటర్లో విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ కూడా మన దిక్కు లీడరే కాబట్టి పని చెప్పనే అవుతుందా అనుకున్నారు. కానీ మళ్ళీగా ఇప్పటిదాకా ఏం ముచ్చట తెలియలేదు. అయితే ఇన్నొద్దులకు మళ్ళోసారి వాటర్ ఎయిర్పోర్టులు కట్టియాలి అనే ఆలోచనలు చేస్తున్నట్టు ముచ్చట బయటపడ్డది. మరిగా అవి ఎప్పుడు కడతారో, పబ్లిక్ నీళ్ల మీద ఎగిరే విమానాలల్లో ఎప్పుడు ఎక్కి తిరుగుతారో అనుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు బాపట్ల, చీరాల బీచ్లను గోవా బీచ్ల తీరుగా మారుస్తామా అంటున్నారు. అంత చూస్తుంటే టూరిజం మీద ఆమ్దాని గట్టిగానే పెంచుకోవాలని చూస్తున్నట్టుంది సర్కారోళ్ళు. మరి ఏమవుతుందో చూడాలి. వెయ్యి కడితే రోజుకు 100 ఇస్తాం, 10,000 కడితే రోజుకు 1000 ఇస్తాం, 1,00,000 కడితే రోజుకు 5,000 ఇస్తాం. ఇట్లా ఆఫర్లు పెడతారు, 4 వద్దులు ఇస్తారు, పండుగలకు ఆఫర్లు పెడతారు. నిజమే అని అనుకొని ఒకరిని చూసి ఒకళ్ళు లక్షలలో అప్పులు చేసి పైసలు కడతారు. మూట పెద్దది కాగానే దుకాణం ఎత్తేస్తారు. గీ నడమ ఈసొంటి షానైనాయి. అసొంటిదో వార్త పట్టుకొచ్చిన చూడరు మీరే. ఆఫర్ అనగానే అప్పులు చేసి కట్టిలు ఆగమయ్యిలు పబ్లిక్. కాంతార్ పేరుతోని బోగస్ కంపెనీ పెట్టి 5 కోట్లు వేసుకొని అవతల పడ్డారు కొంతమంది బద్మాష్ గాన్లు. మెదక్ జిల్లాలున్న కౌడిపల్లి మండలంలో ఎందుకు ఈ ముచ్చట? ఏం తక్కువ 2,000 మందికి మీదనే మోసపోయిలాట వాళ్ళ మాయ మాటలు నమ్మి. 6,000 కడితే చాలు, రోజుకు 200 చొప్పున ఏడాది పాటు అకౌంట్లలో వేస్తామంటే ఇంట్లో ఉన్న 4 మనిషికి 6,000 కట్టిలాట ఈ అక్కోళ్ళు. యాళ్లకు ఆమె కాడ పైసలు లేకపోతే పట్టా గొలుసులు తాకట్టు పెట్టి తెచ్చి మరీ కట్టిందట. పట్టగొలుసులు పెట్టి నేను ఇచ్చిన ఇక మొత్తం చేసిన తెల్లారు శనివారం చేసి ఆదివారం బంద్. ఇక ఎన్ని పైసలు కట్టారు? 6,000 నలుగురు. సంవత్సరం దాకా రోజు 200 కాడికి వస్తాయి. మీరు ఒక్కసారి 6,000 కట్టుర్రి, సంవత్సరం దాకా రోజు 200 కాడికి వస్తాయని చెప్పింది. అయినా అట్టట నమ్ముతారక్క. 6,000కు రోజు 200 అంటే నెలకు 6,000, ఏడాదికి 72,000. 6,000కు గండిగానం డబ్బులు ఇస్తామంటే అట్టట నమ్ముతారక్క. చెప్పేటోడు చెవిటోడు అయినా ఈనేటోడైనా ఇగిరమంతుడు కావాలంటారు. గంత గుడ్డి గట్ట నమ్ముతారక్క మీరు మాత్రం. ఇది ఒక్కటే కాదు, 1,00,000 కడితే చాలు రోజుకు 5,000 అని ఆఫర్ పెట్టిలాట. అంటే ఏడాదికి 18 లక్షలు అన్నట్టు. ఆశకు పోయి ఆపరానంగానే ఎగబడి కట్టిర్రు. గల్లపెట్ట నిండంగానే ఇదే సందాన్ని బోర్డు తిప్పేసిండు. వచ్చిన పైకమంత వేసుకొని అవతల పడ్డాడు. ఇది అన్నట్టు అసలు కథ. గొర్రె కషాయాన్ని నమ్మినట్టే ఈ జనాలు కూడా అంతే ఉన్నారబ్బా. మంచి చేసేటోని కంటే మాయ మాటలు చెప్పేటోనే ఎక్కువ నమ్ముతారు అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. గాని ఏడమోపైతారా నాయన మీరంతా. పబ్లిక్ ను ముంచేతందుకు దునియా మీద ఇసువంటోళ్ళు రోజుకొకడు మోపైతేనే ఉన్నాడు. ఆశకు పోతురా అంటే బిలేడు లేకుండానే ఎవరి గుండాలు గీక్కున్నట్టు అయితే చూసుకోండి మళ్ళా. ఈ నడుమ దొంగలు కూడా తిరిగి నేర్చుకున్నారు. ఇంతకు మునుపు తాళాలు పెట్టిన ఇండ్లను కనిపెట్టి సూటి పెట్టేటోళ్ళు ఉండే. గంత రిస్క్ చేసుడు ఎందుకు అని అనుకున్నట్టున్నారు. అల్కగా సొమ్ములు కమాయించే తెలివి నేర్చుకుర్రు. ఒళ్ళు వద్దు, చూసేటోళ్లకు అనుమానం రావద్దు. అందరు చూస్తుండగానే దొంగతనం చేయాలి గాని దొంగతనం చేసినట్టు కూడా అవపడొద్దు అన్నట్టే ప్లాన్లు వేస్తుర్రు. ఇక గీళ్ళ లెక్కన ఇగో గీడంగా బండి వేసుకొని వచ్చేటోడు 1, గీడ బండి మీద కూర్చున్నోడు 2, గీడ టోపీ పెట్టుకొని అటు ఇటు తిరిగేటోడు 3. గీళ్ళంతా సైడ్ యాక్టర్లు. అసలు హీరో అటంకై ఎంట్రీ ఇస్తాడు మెల్లగా. గీడ బండి తిప్పి పెట్టుకున్న గీ అన్నకేమో చెప్తున్నాడు. గాని మాటలిని బండి ఇడిచిపెట్టి చిన్నగా వచ్చి దేవలాడుకుంటుండేమో. అగో అసలు హీరో ఎంట్రీ ఈయనే ఇచ్చిండు చూడోలి. అన్న బండిలో పెట్టిన 3ను కమాయించిండు, బండి ఎక్కిండు, ఉడాయించిండు. సీన్ అర్థమైంది కదా. అన్నను మత్పరిచి బండిలో ఉన్న పైకం కమాయించిలే అన్నట్టు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్
యాక్టర్స్ అంతగా నలుగురే. వాళ్ళే కథ రాసుకున్నారు, వాళ్ళే యాక్టింగ్ చేసిర్రు. వాళ్ళ కథకు గీ అన్న మాత్రం ఆయనకు తెలియకుండానే ప్రొడ్యూసర్ అయిండు. అంటే పైసలు సమర్పించకుండా అన్నట్టు. జగిత్యాల జిల్లాలో ఉన్న కోరుట్ల పట్టణంలో ఇందుకు ఇచ్చంతరాల దొంగతనం. శ్రీహరి అనేటికి అన్న బ్యాంకులకేంచి 1,50,000 రూపాయలు తెచ్చుకుంటాట. బయటికి వచ్చి బండ్లో పెట్టిండు పైసల మూట. మరి ఎప్పటి సంది కాపు కాస్తులో ఏమో తెలియదు గాని ముందుగానే కథ రాసుకున్నట్టున్నారు. టోపీ పెట్టుకున్నోడు వచ్చి అన్నా గిడ 100 రూపాయలు పడ్డాయి నీయేనా అని అడిగిండట. అవు నాయేనని 1,50,000 మూట ఇడిచిపెట్టి 100 రూపాయల కోసం పోయిండు గీ అన్న. ఆడగాదు ఈడున్నాయి చూడు అని ఈసుంటూ వచ్చేటట్టు చేసిండు చిన్నగా. ఆయన 100 రూపాయల కోసం దెవలాడుకుంటుంటే అవతలంగా ఒకటి వచ్చి ఆయన బండిలో ఉన్న పైకం కమాయించిండు. ఈడు ఈ బండి ఎక్కిండు, ఆడు ఆ బండి ఎక్కిండు. ఎర్రల్ని ఏలేసి కొర్ర మెన్ను పట్టినట్టు 100 రూపాయలు ఆశ పెట్టి 1,50,000కు సూటి పెట్టిలు అన్నట్టు. అటంక లబోదిబో అనుకుంటా పోయి పోలీసు వాళ్ళకు పిరాదైండట శ్రీహరి అన్న. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏముంటది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కేసు రాసుకొని దొంగల్ని ఎంకులాడే పనిలో పడ్డారు. దొంగతనం ముచ్చటట్టు చూడు గాని 100 రూపాయలకు ఆశపడిపోతే ఎంత పని అయింది చూడు. జర పైలం మీల్సుతా. భూకంపం వచ్చేది కొన్ని సెకండ్లే, కానీ అది చేసే నష్టం మాత్రం ఊహకు కూడా అందదు. అందుకే ఏ ఆపత వచ్చినా తప్పించుకోవచ్చేమో గాని భూకంపం ఆపతికించి మాత్రం అస్సలు తప్పించుకోలేరు. అగో గట్ల తప్పించుకోలేకనే మయన్మార్ అనే బయటి దేశంలో 100 మంది జీవిడిచిర్రు. శీతం ఇళ్లు కూలిపోయినాయి. మరి వచ్చినగా భూకంపం జయంగా ఎంత ఆగమైంది, జనం ఎంత తిప్పల పడుతుర్రు అనేది పురాగా అరుసుకొని వద్దాం పార్రే. అయ్యో ఎంత ఘోరం జరిగింది చూడుర్రి. ఎటు చూసినా పేక మేడల కూలిపోయిన 100 బిల్డింగ్లు, గుట్టలుగా పేరకపోయిన మట్టిపెడ్డలు, అళ్ళకించి వెళ్తున్న పీనిగలు, అవి చూసి అయినోళ్ళ ఏడుపులు. గిట్లా మయన్మార్ దేశంలో ఎటు చూసినా కళ్ళు చెమ్మగిల్లే ఘోరాలే కనబడ్డాయి. 7.7 తీవ్రతతోని వచ్చిన భూకంపం జయంగా జనం ఉంటమో పోతమో అని పానాలు అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటుర్రు. భూకంపం తీవ్రత బగ్గ ఉంది కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉండొచ్చు అని అంచనా వేస్తుర్రు ఆర్మీ అధికారులు. ఇప్పటికైతే ఒక్క మయన్మార్ వాళ్ళే 1000 మంది పైనే చచ్చిపోయి ఉంటారు అని అధికారులు చెప్తున్న లెక్కలు. నేపిడాలున్న 1000 పడకల దవాఖానా, మండాలే పట్నంలో ఐకానిక్ బ్రిడ్జి, ఎత్తైన గుళ్ళు గోపురాలు భూకంపం దెబ్బకు అడ్డం పడ్డాయి. ఓ దిక్కు సాయం పనులు కూడా మస్తు రువ్వడుగా నడుస్తున్నాయి. అటు థాయిలాండ్ లో కూడా అట్లనే ఉన్నది. బ్యాంకాక్ పట్నంలో 10 మంది చచ్చిపోతే ఓ పెద్ద బిల్డింగ్ కూలి దాని కింద 100 మంది కూలీలు చిక్కబడ్డారట. గిట్ల 2 దేశాలల్లో మొత్తం కలిపితే సావుల సంఖ్య ఇగింత పెరుగుతుండొచ్చు అని అనుమానపడుతుర్రు అధికారులు. గిట్ల మయన్మార్ దేశం పెద్ద ఆపతిలో పడ్డదని ఎరకగానే దునియాలున్న అన్ని దేశాలు సాయం చేస్తానికి ముంగటికి వస్తున్నాయి. మొదలు మన దేశం కించి ఆపరేషన్ బ్రహ్మ పేరు మీద 15 టన్నుల సామాన్ పంపిర్రట. అందులో బువ్వ పొట్లాలు, దుప్పట్లు, టెంట్లు, జనరేటర్లు, ఇంకా రోజు ఆఖరికొచ్చే సామాన్లు ఉన్నాయట. అటు అమెరికా, చైనా, ఇండోనేషియా దేశాలు కూడా ఏం నారాజు కాకుర్రి, మేము ఉన్నాం, అన్ని తీర్లా ఆదుకుంటాం, అరుచుకుంటాం అన్నట్లు ధైర్యం చెప్పి సరుకు సామాన్ పంపుతున్నాయట. ఏదేమైనా సెకండ్ల పాటు వచ్చిన భూకంపం ఎంతో మంది కలలను, భవిష్యత్తును ఖరాబ్ చేసింది. మరి వాళ్ళను సర్కారు ఎట్లా ఆదుకుంటుందో, మళ్ళా కోలుకునేటట్లు ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇంకో ముచ్చట ఉన్నదిలా, అదైతే చూడుర్రి. దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరం చూపించలేదన్నట్టు తయారైంది ఇగో ఈ ఊరోళ్ళ పరిస్థితి. ఇగో ఇక్కడ కానొస్తున్నది కదా, ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో ఉన్న మేడిపల్లి అనే ఊరు. 26 జనవరి నాడు ఈ ఊరినే సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టు కొరకు ఎంపిక చేసిండ్రు. ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అన్ని పథకాలు చాలు చేసిండ్రు. గంతెందుకు 26 జనవరి నాడే ఆఫీసర్లు ఈ ఊరోళ్ళందరికీ ఇండ్లు వచ్చినట్టు కాగితాలు కూడా చేతిలో పెట్టిండ్రట. ఇన్నేండ్లకు దేవుడు సల్లగా చూసిండు, గుడిసెలు తడకల ఇండ్లు పోయి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి అని సంబరపడ్డారట ఇక్కడ జనాలు. ఈ మేడిపల్లి పంచాయతీలో ఉన్న తత్తిమ 2 ఊర్లలో కలుపుకొని మొత్తం 750 మంది ఉంటే వాళ్లకు 155 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిండ్రట. కానీ గాచారం పాడుగాను ఇక్కడనే పెద్ద సిక్కొచ్చి పడ్డది. ఇప్పుడు ఈ మేడిపల్లి పంచాయతీ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నదట. ఇండ్లు కట్టొద్దు అని నోటీసులు ఇచ్చిండ్రట ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇండ్లు కట్టుడు చాలు చేస్తే ఊకునేది లేదన్నట్టు బూగులు పట్టిస్తుండ్రట. సర్కారోళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు, ఇండ్లు కట్టిస్తామన్నారు అని చెప్తే కూడా అట్టెట్టయితది అన్నట్టు మాట్లాడుతుండ్రట. ఇదే గ్రామంలో మా తాతల ముత్తాతల నుండి 1950 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో నివసిస్తున్నాం. అయినా ఇప్పటికి మాకు రిజర్వ్ ఫారెస్ట్ అంటే మేము ఎక్కడికి పోవాలి, ఏ విధంగా మేము ఇక్కడ బతకాలి. ఇంతకు ముందు స్కూల్ బిల్డింగ్లు కట్టిండ్రు, సీసీ రోడ్లు వేసినాం, కరెంట్ వచ్చింది, వాటర్ ట్యాంకులు వచ్చినాయి. ఆ రోజేమో ఫారెస్ట్ అధికారులు అడ్డుకోలేదు. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయంగానే రిజర్వ్ ఫారెస్ట్ అని
మా మీద ఇబ్బంది పెడుతున్నారు. ఇగిదిట్లుంటే గీ మేడిపల్లి పంచాయతీలో సిమెంట్ రోడ్లు వేసిండ్రాట, మిషన్ భగీరథ పైపులు వేసిండ్రాట, కరెంటు స్తంభాలు ఉన్నాయట, బడి భవంతి కూడా కట్టిండ్రాట. మరిగా వాటికి లేని రూల్స్ ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటామంటే ఎందుకు పెడుతున్నారు అని కోపానికి వస్తున్నారు ఇక్కడ పబ్లిక్. మరిగా సర్కారు వాళ్ళే వాళ్ళ కథ ఏంటిదో చూడాలి, అడవి ఆఫీసర్లతో మాట్లాడి పంచాయతీ దింపాలి అని కోరుతున్నారు ఇక్కడ జనాలు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇగన్ని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా ఒకసారి చూసేర్రి. నంద్యాల జిల్లా సంజామల మండలంలో ఎప్పటిదో వెనకటి కాలం నాటి శివుని గుడి బయటపడ్డది. పేరు సొమ్ముల అనే ఊళ్ళో ఉండే మధ్యలేటి ఇంటి ముంగట ఏదో గండి పడ్డదట. దీంతోని అరే ఏంద్ర గింత పెద్ద గండి పడ్డదని పరీక్ష పట్టి చూస్తే అది శివుని గుడి, అది కూడా భూమి లోపల ఉన్నది. గా ముచ్చట తెలవక వాళ్ళు ఇల్లు కట్టుకున్నారట. మొన్న నడుమ మీ ఇంటి కింద శివుని గుడి ఉందని ఎవరో చెప్తే ఇల్లు ఖాళీ చేసిండట. ఇప్పుడు శివయ్యకు పూజలు చేద్దామని ఊరోళ్ళని తీసుకొచ్చి పూడికతీత పనులు చాలు చేసిర్రు. ముచ్చట ఎరికై గుడిని చూస్తానికి శీతం మంది వస్తుర్రు, వచ్చి పూజలు కూడా జోరుగా చేస్తుర్రు. పోలీసోళ్ళంటే తప్పు చేస్తే తాట తీస్తారు, మంచి చేస్తే మెచ్చుకొని సన్మానిస్తారు అని చెప్పే ముచ్చటగిది. మొన్న శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఓ ప్రైవేట్ బడి బస్సు షెర్ల బోర్ల పడ్డది కదా. ఆ గట్ట అక్కర్ల గీ అన్నలు ఉమాగిరి షెర్ల దుంకి 25 మంది పొల్లగాండ్ల పానాలు కాపాడిర్రు. ఇక ముచ్చట ఎరికైన పోలీస్ పెద్ద సార్లు అన్నలకు సన్మానం చేసిర్రు. శాల్వాలు కప్పి మీరే గనక టైంకు లేకుంటే పొల్లగాండ్లు దక్కేటోళ్లే కాదు, శబాష్ తమ్ముళ్ళు ఇంకా మంచి పనులు చేయుర్రి అన్నట్లు కాశీబుగ్గ డిఎస్పీ వెంకట అప్పారావు సారు సన్మానించి తారీఫ్ చేసిండు. చలో మరి ఇవ్వనమాట ఇవాల్టి బటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో చలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.